9 సంవత్సరాల క్రితం వచ్చిందండి కరువు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది. 2 నెలలు పెట్టి నీళ్లు చుక్కుంటలేదు. బోరింగుల్లో కూడా రావట్లేదు నీళ్లు. ఎట్లే వారానికి ఒకసారి మోటార్ వచ్చి పోసేస్తున్నారు. లేకపోతే కొనుక్కుంటున్నాం, లేకపోతే పక్కన గుళ్ళపాలెం వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఖర్చు అదనమే కదా, నీళ్లు చుక్కలేవు కదా, చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. నీళ్లు చుక్కలేవు, అసలు చేతులు కడుక్కోవడం ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ సిగ్గు పొరిగిపోతుంది. కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది నీళ్లు. ఆ ట్యాంకీ వచ్చి 1200 పెట్టి కొనుక్కున్నా, రమ్ము వచ్చి 100 రూపాయలు. సరిపోవు సార్, మాకు ట్యాంకీ 1200 పెట్టి కొనుక్కుంటే 2-3 రోజులే వస్తాయి. మేము కూలి పని చేసుకునే వాళ్ళకి మరి ఎట్లా నీళ్లు కొనుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంది సార్. కానీ మా ఊరి చెరువులన్నీ నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి. మాకు తాగటానికి ఒక్క నీళ్ళు లేవు. మాకు పసిపిల్లలతో అల్లాడిపోతున్నాం మేము. మరి మేము ఉప్పు నీళ్ళు పంపులు కూడా లేవు. అది కూడా ఇప్పుడు ఈ మధ్య బాజేసి అవి కూడా పాడైపోయినాయి. మరి మేము కొనుక్కోవడమే సరిపోయింది. ఇప్పటికి 2000 రూపాయలు నీళ్లు కొనుక్కున్నాం ఇప్పటికి. మరి అవి కూడా కొనుక్కునే నీళ్లు ఏదో తక్కువగా అసమర్థంగా చేసుకోవటమే. మరి రోజు కూడా ఎక్కువగా 3 రోజులకోసారి పనులు చేసుకోవటం మాకు ఇబ్బంది. తాగటానికి నీళ్లు పక్క ఊరు పోయి తెచ్చుకుంటుంటే వాళ్ళు కూడా తెచ్చుకోనిట్లేదు మమ్మల్ని. రమ్ము వచ్చేసి 100 రూపాయలు పెట్టుకోవాలంటే మేము కష్టపడి పని చేసుకోవాలి. ఇలా పనులు కూడా లేవు, ఇబ్బంది. 100 రూపాయలు పెట్టుకోవాలంటే కొనలేము. నీళ్లు లేకపోతే ఏ పని లేదు. కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా నీళ్ళు కావాలి. తాగటానికి మేము ఊళ్ళోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోవటం వాటర్ ఏదో వాడుకోవటమే. కానీ ఇప్పుడు ఈ రమ్ము 1 రోజులో అయిపోతాయి.